హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మీలో ఎంతమందికి బియ్యం నూక ఉప్మా అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి. నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ బియ్యం నూకని మనం వేపించుకోవాలండి. అది జీలకర్ర వేసుకొని అది బాగా వేపించుకున్న తర్వాత ఒక ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అందులోకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేపించుకున్న తర్వాత ఒక గ్లాస్ రవ్వకి 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత హాఫ్ గ్లాస్ ఇలా పాలు వేసుకోండి. పాలు వేసుకోవడం వల్ల టేస్ట్ నిజంగా అదిరిపోతుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది బాగా మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా ఈ టైంలోని మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోకూడదండి. అలానే సాల్ట్ కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో దింపేసే ముందు నెయ్యి అలానే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నిజంగా టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే